ఎవరినైనా మీ వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది, మీ ఆర్గనైజేషన్ ఎలా పనిచేస్తుంది అని అడిగినప్పుడు ప్రధానంగా 2-3 రకాల ఆర్గనైజేషన్ టైప్స్ మనకు కనిపిస్తాయి. ఒకటి డీప్లీ హైరార్కికల్ స్ట్రక్చర్స్ అంటారు. అంటే ఏంటంటే మనకి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సంక్రమించినటువంటి సంస్థలు ప్రధానంగా చూసుకున్నట్టయితే మన అడ్మినిస్ట్రేషన్ కోసం పనిచేస్తున్నటువంటి టిపికల్గా ఒక జిల్లా కలెక్టరేట్ని గురించి మాట్లాడామనుకోండి, దాంట్లో అనేక అంచెల్లో ఎంప్లాయీస్ ఉంటారు. లోవర్ లెవెల్ డివిజన్ క్లర్క్ దగ్గర నుంచి అప్పర్ లెవెల్ డివిజన్ క్లర్క్ అని, సెక్షన్ ఆఫీసర్స్ అని, సూపర్వైజర్స్ అని, మేనేజర్స్ అని, ఆఫీసర్స్ అని, ఇలా అలా మొత్తం మీద మీరు కలెక్టర్ దాకా అందుకోవాలంటే దాదాపు ఐ డోంట్ నో మేబీ 10, 15, 20 రకాల అంచెలు ఉండొచ్చు అదే ఆఫీస్లో. అంటే దాన్ని డీప్లీ హైరార్కికల్ స్ట్రక్చర్స్ అంటారు. మన మిలిటరీ కూడా అలాగే పనిచేస్తుంది. ఓల్డ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేస్తున్న కంపెనీస్, లేదనుకుంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అన్నీ కూడా కుడియడంగా ఆ డీప్లీ హైరార్కికల్ మోడల్లో పనిచేస్తాయి. అంటే ఎంప్లాయీస్ని వాళ్ళకి ఇచ్చిన పని ఎలా చేస్తున్నారు అని మానిటర్ చేయటం, దాని మీద ఒక సూపర్వైజరీ పర్సన్ ఉండటం, అతను బాగా చేస్తున్నాడా లేదా అని చెప్పేసి ఇతను వెరిఫై చేయటం, వీళ్ళు చేసింది కరెక్ట్గా మనం అనుకున్నట్టుగా ఉందా లేదా అని చెప్పేసి వీళ్ళ పై స్థాయి వాళ్ళు చూడటం, వాళ్ళ పై స్థాయి వాళ్ళు చూడటం. అలా ఏమవుతుందంటే యాక్చువల్గా పనిచేసే వాళ్ళు కొంతమంది అయితే వీళ్ళ పనిని మానిటర్ చేసేవాళ్ళు, వీళ్ళ పనిని కంట్రోల్ చేసేవాళ్ళు, వీళ్ళ పనిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ మేనేజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవి డీప్లీ హైరార్కికల్ స్ట్రక్చర్స్. అయితే మోడర్న్ వర్క్ ప్లేసెస్లో అదంతా ఎఫిషియెంట్గా ఉండదు. ఎవరు కూడా ఓనర్షిప్ తీసుకోరు. అదేదో ఉద్యోగం, నాకు పని చెప్పారు, నేను ఆ పని చేస్తాను, వెళ్ళిపోతాను అనే మూడ్లో ఉంటారు. కానీ ఇది మాది, ఇది మనది, మనందరం కలిసి పనిచేయాలి, మనందరం కలిసి ఐడియాస్ క్రియేట్ చేయాలి, డిజైన్ చేయాలి, బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్స్ డీప్లీ హైరార్కికల్ స్ట్రక్చర్స్లో తక్కువ.